వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 14న తెనాలి పర్యటన. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షం, మళ్లీ జగన్తోనే సాధ్యం. ఎవరు పోటీ చేసినా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, కాకాని వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 14న తెనాలికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మార్కెట్ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభను అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని విచిత్రమైన ప్రసంగాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రిది అవగాహన లేని పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేని ఉపన్యాసాలు చేస్తున్నారని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రాపకాండ చేస్తున్నారు. జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వస్తుందని, అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ నడిపిస్తోందని తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల జీతభత్యాలు తదితర వాటి కోసం 1600 కోట్లు వెచ్చించడమే కాక ప్రోత్సాహకాల కోసం మరో 300 కోట్లు అదనంగా ఖర్చు చేశారని అన్నారు. ఎవరైనా అధికారంలో ఉండగా వ్యవస్థల్ని బాగు చేయటం చేస్తారు, కానీ ఈ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేయటమే కాక వాటి ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా 5 సంవత్సరాలు పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా, పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది. విచిత్రం ఏంటంటే, పెన్షన్ల విషయంలో కావాలని ఒక రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని, అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు. ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే. కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధుల్లో వాడరు, ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు. ఎందుకంటే పారదర్శకంగా, బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది. కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపగండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం. దాన్ని జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాలు చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు. కానీ వాళ్ళ కోసం సుమారు 1600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం ఏమో 6000 కోట్ల రూపాయలు కేటాయించారు. అధికారులు వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి పెన్షన్లు వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళ ద్వారానే పెన్షన్లు పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. 85% మందికి 4వ తారీఖునికే పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వగలిగింది. వచ్చే నెల మే 1వ తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్లు వచ్చేటట్టు ఎలక్షన్ కమిషన్ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటంటే, జూన్ 4వ తారీఖున ఈయన మరొక్కసారి ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థను మరొక్కసారి నేను సంతకం పెడతా అని చెప్తున్నారు. ఆ మాట మీరు చెప్పారా గతంలో వాలంటీర్లకి? మీ పదవి కాలం మే 31వ తారీఖున ముగిసిపోతుందనే మాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ఏనాడైనా చెప్పిందా? ఎందుకు మోసం చేశారు మీరు వీళ్ళని? 2,61,000 మంది వాలంటీర్లని పర్మనెంట్ చేస్తామని, జీతాలు పెంచుతామని, సౌకర్యాలు కల్పిస్తామని ఇన్ని నెలల నుంచి మీరు చెప్తున్న ప్రచారం ఈరోజు ఏమైంది?
ఎందుకు ముఖ్యమంత్రి సడన్గా జూన్ 4వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం చేస్తాను ఎందుకు అంటున్నాడు ఈ రోజున? సంఘంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దాడి. భాను కిరణ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు. సంఘం వుడ్ హౌస్ పేట కోలగట్ల గాంధీ జనసంఘం గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎంతోమంది జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు సంగం మండలంలో దాదాపు 50 మంది పైచిలకు యువకులు ఉత్సాహవంతులు జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళందరితో కలిసి జనసేన పార్టీ ప్రజల తరఫున నిలబడి ప్రజలకు అండగా అన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందించాలని, 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఇలాగే కొనసాగాలంటే మళ్లీ ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం కరటంపాడు, సాతానుపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. గడిచిన 5 ఏళ్లలో జగనన్న అందించిన సుభిక్ష పాలనను ప్రజలకు వివరించి మళ్లీ ఒకసారి అవకాశం ఇస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మరిన్ని ప్రజా ఉపయోగకరమైన పనులు చేపడతారని అన్నారు. 5 ఏళ్లుగా ప్రతి నెల 1వ తేదీనే పింఛను అందించామని, దీనిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల వ్యవస్థ సేవలను అడ్డుకుని పింఛన్దారులను కష్టాలకు గురిచేశారన్నారు. ఈ విజయ భవ యాత్ర అనేది ముఖ్యంగా 2 కారణాలుగా పెట్టాం. ఒకటి వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మన గ్రామానికి ఏమేమి జరిగింది అనేది ఒకసారి మీ అందరికి చెప్పాలి కాబట్టి. ఇంకోటి మీరందరూ కోరినట్టు మీ నాయకులు కూడా చెప్పినట్టు వచ్చే 5 సంవత్సరాలు మన గ్రామంలో ఏమేమి జరగాలని, కార్యక్రమాలు బాగుంటాయి, మన గ్రామం గురించి జరిగితే మేలు జరుగుతుందని చెప్పేసి మీ అందరూ సూచనలు ఇచ్చారు. అది కూడా ఒకసారి మీకు తెలియపరుస్తాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుకున్నారు. కానీ గ్రామం మొత్తానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మీ అందరికి చెప్పడానికి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. మళ్ళీ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ 5 సంవత్సరాల్లో మన కట్టంపాడు పంచాయతీకి చూస్తే కొత్త ఆలయం ఒకటైతే శాంక్షన్ చేసాం ఇక్కడ ఈ ఊరికి. అదేవిధంగా జగనన్న పంపించింది. జగనన్న మన ప్రతి ఇంటికి అమ్మఒడి అని, ఆసరా అని, 0 వడ్డీ అని, చేయూత అని రకరకాలుగా పథకాలు పెట్టి ప్రతి ఇంటికి పంపించిన నిధులంతా చూస్తే ఈ ఒక్క పంచాయతీకి 12,63,00,000 12,63,00,000 రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి పంపించడం జరిగింది. కొత్త లేఅవుట్ అంటే జగనన్న లేఅవుట్ లో దాదాపు 60 మందికి కొత్త ఇల్లు స్థలాలు ఇవ్వడం జరిగింది. సొంత స్థలంలో కూడా కట్టుకునే అవకాశం ఒక 3 కలిగించారు. పంచాయత్కి కొన్ని అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ దాదాపు 30 లక్షలు పెట్టి ఖర్చు చేసి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ కట్టడం జరిగింది. మన భూమి సమస్యల గురించి చెప్పడం జరిగింది. దాంట్లో అంటే నోషనల్ ఖాతాలు కానీ, అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ కానీ అట్లాంటి 203 ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. చిన్న చిన్న రెవెన్యూ సమస్యలు ఏమేమి ఉన్నాయో వాళ్ళందరికీ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఏంటంటే కొన్ని మందికి పొలాలు లేవు అని చెప్పారు. ఎవరెవరి లిస్ట్ అంతా తయారు చేస్తున్నారు, ఆ లిస్ట్ కూడా చూసి కూడా వారసత్వంగా కూడా ఎవరికి పొలం లేదో వాళ్ళకు కూడా పొలం అందేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తాం. అంటే ఇవన్నీ మీరు గమనిస్తే నిధుల ప్రకారంగా 14 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మళ్ళీ పొలాల విధంగా, పొలం అంటే ఒక పొలం ఒక 10 ఎకరాలు వేసుకున్నా కానీ జరిగింది మన గ్రామం ప్రజలందరికీ.
ఉదయగిరి నియోజకవర్గం నుండి మంచి వ్యక్తి, అందరివాడు, సౌమ్యుడు అయిన మన మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడుతున్నానని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రాజగోపాల్ రెడ్డి అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా కావలిలో జరిగిన భారీ బహిరంగ సభలో మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ప్రత్యేకంగా పిలిచి స్టేజ్ మీద నుంచి ప్రజలకు పరిచయం చేశారు. ఎంతో గొప్ప మనసు ఉన్న మేకపాటి కుటుంబానికి చెందిన రాజగోపాల్ రెడ్డిని ఉదయగిరి అభ్యర్థిగా నిలబెడుతున్నారని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఉదయగిరి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలుపునిచ్చారు. ఉదయగిరి నుంచి రాజగోపాల్ అన్నను నిల్చోబెడతా ఉన్నాము. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరి చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నర్సరావుపేట పట్టణ పరిధిలోని క్రిస్టియన్ పాలెం కాలనీలో 30 కుటుంబాలు నేడు టీడీపీ పార్టీని వీడి గోపిరెడ్డి సారథ్యంలో వైసీపీ పార్టీలో నేడు చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడారు. అబద్ధాలు చెప్పి పార్టీలో చేర్చుకున్నారు. నిన్న చాకలగుంట తండాలో కొంతమంది వచ్చారు, ఒక 15 కుటుంబాలు. వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? క్రికెట్ కిట్ ఇస్తా ఉన్నారు సార్, ఆడుకోవడానికి గ్రౌండ్ ఇస్తా ఉన్నారు, 2 ఎకరాలు కొనిస్తా ఉన్నారు. 2 ఎకరాలు కొనియటం కాదు, కిట్టే ఇవ్వలేదు ఇంతవరకు మాకు అని చెప్పి మళ్ళీ నిన్న జాయిన్ అయ్యారు మన పార్టీలో. ఇది ఎట్లా ఉంటది అనమాట. రోజుకొక కథ, రోజుకొక అబద్ధం. అరవింద్ బాబు పేరు అబద్ధాల అరవింద్ బాబు, పుట్టుకు కూడా అబద్ధాలు చెప్తాడు. ఆయన హాస్పిటల్లో ఎన్నో ఆపరేషన్లు చేశాడు, ఒక్కదానికి కూడా అబద్ధం చెప్పకుండా బయటికి పంపాడు పేషెంట్. లోపల రాడ్ వేసానంటాడు, రాడ్ ఉండదు. అది ఖచ్చితంగా నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా దానికి సంబంధించిన ఎముకల డాక్టర్నే కాబట్టి ఈ అబద్ధాలు చెప్పడం నాకే కాదు, గుంటూరులో ఎవరైనా ఎముకల డాక్టర్ని అడగండి, చెబుతాడు. చేసినవన్నీ చెప్పే అబద్ధాలు, చేసే అబద్ధాలు. కాబట్టి ఆయన మాటలు నమ్మితే మోసపోవడమే. ఇప్పుడు దైవం పట్ల భక్తి విశ్వాసాలు, మత సామరస్యం, ప్రజల మధ్య సోదర భావం, ఆత్మీయత ఇఫ్తార్ల ద్వారా పెంపొందుతున్నాయని ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. రోజు ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పట్టణంలోని SMS షాదీఖానాలో ఆదివారం సాయంత్రం 12,000 మందికి జరిగిన ఈ కార్యక్రమానికి ముస్లింలు అధిక సంఖ్యలో వచ్చారు. సాంప్రదాయబద్ధంగా మత పెద్దలతో కలిసి ముస్లింలు దీక్షా విరమణ చేశారు. ఈ ధార్మిక భాగస్వాములైన ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, కావటి మనోహర్ నాయుడు ముస్లింలతో మగ్రిబ్ నమాజ్ పఠించి దువా చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ కావటి మనోహర్ నాయుడు మాట్లాడారు. ఫోన్ చేయండి తొందరగా, మళ్ళీ జనం ఎక్కువ అవుతారు. ఆర్యవైశ్యులతో తన కుటుంబానికి అభినవ భావ సంబంధం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మిత్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించి తొలుత ఆయన అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ఆర్యవైశ్యులు ఆయన్ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి కాకాని చేత కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో కాకాని మాట్లాడారు. తన తండ్రి కాకాని రమణారెడ్డి హయాం నుంచి తమ కుటుంబానికి ఆర్యవైశ్యులతో మంచి స్నేహం ఉందన్నారు. వైశ్యులు సౌమ్యులు అని, తగాదాలకు, సంఘ విద్రోహక చర్యలకు దూరంగా ఉంటారని, వారికి ఏ కష్టం వచ్చినా తొలుత మాగడపై తొక్కేవాళ్లని, అలా వారితో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పాం, మీరేదో వెళ్తారు సాధారణంగా, ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాం. ఎవడన్నా ఇక్కడికి రావడానికి భయపడ్డాడు అంటే కారణం మీ అందరూ ఎవరి దగ్గరను చూసినా సరే ఈ ప్రాంతానికి సంబంధించి మీ ముఖాల్లో నా ముఖం కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఆయన మనుషులు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళని అనుకుంటారు. కాబట్టి ఈరోజు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావడానికి కానీ మీరు చేసేటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి కానీ సాహసించేటువంటి పరిస్థితి లేదు అని మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు
అన్ని విధాల అండగా నిలిచాం. ఎవరన్నా ఏదన్నా ఉంటే మన అనుకున్నాం. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అపవాదులు వచ్చినా, కొంతమంది రకరకాలుగా వాటిని సృష్టించడానికి ప్రయత్నం చేసినా, కొంతమంది తాత్కాలికంగా 6 వయసులకు నాకు దూరం చేయాలనేటువంటి ఆలోచన చేసిన మిత్రులు చాలా మంది బాధపడ్డారు. నేను ఆ రోజు ఒకటే విషయం చెప్పాను, ఏమంటే పాపం కొన్ని అపవాదులు ఉన్నాయి, నేను గెలుపోవటములకు భయపడేటువంటి వాడిని కాదు. ఎన్ని సందర్భాల్లోనూ మా కుటుంబం గెలిచింది. ఊహ తెలియని వయసులో మాకు మా నాన్న సమితి అధ్యక్షుడిగా ఉండేవాడు. 4 సార్లు సమితి అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత మరలా ఆయన గెలుపు అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి గెలుపులు చూసాం, ఓటమిల్ని తట్టుకున్నాం. దేనైనా సరే తట్టుకొని నిలబడేటువంటి మానసిక ధైర్యం ఆ భగవంతుడు మాకు మా కుటుంబానికి ఇచ్చాడు అని చెప్పి ఎప్పుడు అనుకునేటువంటి కుటుంబం మా కుటుంబం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాకపోతే రాజకీయాల్లో వచ్చేటప్పుడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అలా అనేటువంటిది చటించి తల కొద్దిగా వంచితే అలా మన కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోతుంది. ఆ వంచడం ఇష్టం లేకనే మా తండ్రి అనేక సందర్భాల్లో రాజకీయాల్లో ఎదురుదాడి తప్ప ఏదో జరిగింది మనం సర్దుబాటు అవుదాం అనేటువంటిది ఆయన జీవిత కాలంలో ఏ రోజు కూడా చేసినటువంటి పని లేదు. ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, పొదలకూరు ఆర్య వయసులు అంటే ఏ రోజు కూడా ప్రాణంగా భావించేవాడు తప్ప ఆర్య వయసులకు సంబంధించి ఒక్క మాట ఎవరన్నా పలచనగా మాట్లాడినా. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆత్మీయ సదస్సు కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి, వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగా మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మధ్యల గురుమూర్తి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తిరుపతి పార్లమెంటుకు వచ్చిన నిధుల కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతకు మించి 5 ఏళ్ల పరిపాలనలో నిధులు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆ జెండాను మార్చేస్తావా? నీకు పట్టం కలుపుతారా మళ్ళా జనాలు? మనకు ఆయనకు తోడుగా అలీగా ఆయన ఒక ఆయన చేరిపోయినాడు. ఇప్పుడు నాకు తెలిసి టికెట్ వచ్చే ప్రశ్నే లేదు అతనికని నేను మనం చేసుకుంటాం మీ అందరికి కూడా. ఎందుకంటే సెగలు తగులుతున్నాయి, బీజేపీ పార్టీకే సెగలు తగులుతున్నాయి. మనకంతా మామూలు అయిపోయింది, సెగలు తగిలిపోయి ఓర్చుకొని పోనీ 5 ఏళ్ళు అగ్రిమెంట్ అనుకుని ఒక అగ్రిమెంట్ ఎమ్మెల్యేగా ఆయన యాక్సెప్ట్ చేసి నీ అగ్రిమెంట్ అయిపోయింది నువ్వు వెళ్ళిపో ఆయన పంపించేశావు. నేను ఒకటే మీ అందరికీ మాటిస్తున్నా, నాకు కష్టం తెలుసు. చిన్న కార్యకర్త నుంచి నేను ఎదిగాను. నేను చిల్లరగాడిని కాదు భయపడేదానికి. చిల్లర చేష్టాలు చేస్తే భయపడాలి. నేను యువతకంతా ఒక మాట ఇస్తున్నాను. శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి పెద్దలకి, మరి వేదిక మీద ఉన్నటువంటి ధనంజయ రెడ్డి పెద్దలందరూ కూడా చెప్పారు, నేను చిల్లరగాడిని కాదు. రేపు ఏ కంపెనీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 75% లోకల్ యువతకి ఇవ్వమని చెప్పేసి చట్టం చేశారు. నేను చిల్లరగాడిని అయితే ఏదైనా కంపెనీతో ముచ్చట్లు పెట్టుకునేసి అయ్యా నువ్వు చూసుకొని నేను చూసుకుంటాననే తత్వం ఉంటుంది. కాదు, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, చిల్లరగాడిని కాదు. నేను పెద్దల సహకారంతో మీరిచ్చినటువంటి గౌరవం, నాకు మీరిచ్చిన టికెట్ ఇది. మీ సర్వేలో ఎమ్మెల్సీ విప్ అయినా నాకు మళ్ళీ తిరిగి వచ్చిందంటే మీ అందరి భాగస్వామ్యం ఉంది. ఆ విషయం నా మనసులో ఉంది. నా జీవితంలో నా రక్తంలో అంత చిన్న సహాయం చేసిన చివరిదాకా కృతజ్ఞత ప్రకటించుకోవడం నాకు ఉన్నటువంటి చిన్న పెద్ద కాదు, ఏ కులమని కాదు, నాకు చిన్న సహాయం చేసిన జీవితాంతం నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎవరైతే నాకు రాజకీయంగా నన్ను నడిపించారో ఈ రోజు కూడా వారు చేయబట్టుకునే నడుస్తున్నాను. సునీల్ లాగా నేను ఆయనకి నమస్కారం, నల్లపురెడ్డిలకు నా జీవితం ఇచ్చారు, మరి గోపాల్ రెడ్డి గారు నా జీవితం ఇచ్చారని మాట్లాడతారు అందరి ముందు. వాళ్ళు ఎక్కడున్నారు, నువ్వు ఎక్కడున్నావు? మనస్సాక్షి లేదు. మాటలు దాటితేనే రాజకీయం వచ్చేస్తుందంటే ఆ కాలాలు పోయాయి. యువత నిజం కోరుకుంటుంది, యువత పరిశీలనగా చూస్తుంది. ఎవరైతే ఉపయోగపడతారు, ఎవరైతే గౌరవిస్తారు, ఎవరైతే మనల్ని హక్కును చేర్చుకుంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్రేజ్ ఉంది. పెద్దలంతా చెప్పారు వేదిక మీద. భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బస్సు పోతుంటే ఆ స్కూటర్లో కానీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు. గత 2 రోజులుగా 27 మంది వాలంటీర్లు నిడదవోలు మున్సిపల్ కమిషనర్ కు రాజీనామాలు సమర్పించగా ఈ రోజు అత్యధికంగా 49 మంది ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు 18 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలను నిడదవోలు మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డికి అందజేశారు. వాలంటీర్లు మాట్లాడారు. నేను 5వ సచివాలయం నుంచి మాట్లాడుతున్నాను.
ప్రతి నెల 1వ తారీఖుకి వెళ్ళి ఆనందంగా మేము అందరికీ ముసలోళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఈ నెల ఇవ్వలేకపోయాం. దానికి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళేనండి. వాళ్ళు చెప్పే మాటలకి మాకు బాధ కలిగి మా స్వచ్ఛందంగా రిజైన్ ఇవ్వడానికి మేము వచ్చామండి. జన వాళ్ళు చెప్పే మాటలకి మేమందరం మనస్తాపానికి గురయ్యాము. దానివల్ల మేము రిజైన్ ఇవ్వడానికి నిర్ణయించుకొని అందరం వచ్చి ఇప్పుడు రిజైన్ ఇవ్వడానికి వచ్చామండి. మేము 5వ సచివాలయం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు అర్షిన్ అండి. ఈరోజు మేము రాజీనామా ఇచ్చాము. ఎందుకని అంటే జగన్ గారు చేసిన మంచి పనులకి కొంతమంది విరోధంగా మన తెలుగుదేశం మరియు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళందరూ మా మీద నిందలు వేసి ఎలక్షన్ కమిటీ మీద వేసి అన్నీ చేశారండి. దానివల్ల మేము ఈరోజు మనస్తాపంగా చెంది చాలా బాధతో మేము రిజైన్ లెటర్ ఇచ్చామండి. మేము ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మా అబ్బాతాతలు చాలా ఆనందంగా సంతోషంగా చేసేవారండి. పోయిన నెల మేము పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారండి. అదే జనసేన పార్టీ వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వల్ల ఈరోజు మా వృద్ధులందరూ చాలా ఇబ్బంది పడ్డారండి. దానివల్ల మాకు చాలా మా నిస్వార్థంగా చేసిన మా పనులకు కూడా వాళ్ళందరూ చాలా నిందలు వేసి మా మీద చాలా చేశారండి. దానివల్ల మేము చాలా మనస్తాపానికి చెంది మేము రిజైన్ చేయడం జరిగింది. ఈరోజు బలవంతం చేశారు? మేము లేదండి, మేము మా స్వతంత్రంగా ముందుకొచ్చి మేము రిజైన్ చేయడం జరిగిందండి. మాకు ఎటువంటి ఫోర్స్ ఎటువంటి ఏమీ లేవు. మేము రాజీనామా మా హృదయపూర్వకంగా మేము రాజీనామా ఇచ్చామండి. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం కేఆర్ఆర్ నగర్ టైలర్స్ కాలనీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరఫున సర్వేపల్లిలో ఎవరు పోటీ చేసిన విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని మంత్రి కాకాని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తూ ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని మంత్రి కాకాని అన్నారు. సోమిరెడ్డి ముసలి కన్నీరు కార్చుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నాడని మంత్రి కాకాని సెటైర్లు వేశారు. సోమిరెడ్డి రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ ఓట్ల కోసం తిరుగుతున్నాడని మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లీపురం రెడ్డిని 4 సార్లు ప్రజలు తరిమి కొట్టినా బుద్ధి మాత్రం రాలేదని మంత్రి కాకాని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతుంటే దీనిపై పోరాటం చేసిన చరిత్ర తమదని తెలిపిన మంత్రి కాకాని అల్లీపురం రెడ్డికి కనీసం సర్వేపల్లిలో ఓటు కూడా లేదని, ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేడని మంత్రి కాకాని ఎద్దేవా చేశారు. కరోనా నేపథ్యంలో సర్వేపల్లి ప్రజలకు 3 కోట్ల రూపాయల విలువైన బియ్యం, వంట నూనె పంపిణీ చేశామని మంత్రి కాకాని అన్నారు. కరోనా కష్టకాలంలో ముస్లింలు రంజాన్ పండుగ జరుపుకునేందుకు పండుగ సామాగ్రిని అందించి ముస్లిం కుటుంబాలలో ఆనందాన్ని నింపామని మంత్రి కాకాని గుర్తు చేశారు. కరోనా సమయంలో సర్వేపల్లి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే సోమిరెడ్డి ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్కు వెళ్లి దాక్కున్నాడని మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తనకు ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతోనే సోమిరెడ్డి నెల్లూరు నుంచి హైదరాబాద్కి మకాం మార్చాడని మంత్రి కాకాని గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారిని వదిలి వెళ్లిన సోమిరెడ్డిని ప్రజలు నమ్మవద్దని మంత్రి కాకాని కోరారు. కరోనా సమయంలో సర్వేపల్లి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఇంటికి బియ్యం, నూనె, ఇతర వస్తువులను అందించిన ఘనత తమకే దక్కుతుందని మంత్రి కాకాని పేర్కొన్నారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైన సామాగ్రిని అందజేశామని తెలియజేసిన మంత్రి ఇప్పటికే 4 సార్లు అల్లీపురం రెడ్డిని ప్రజలు తరిమి కొట్టారని, అయినా నేడు తనకు చివరి ఎన్నిక అంటూ ముసలి కన్నీరు కార్చుకుంటూ గ్రామాలలో తిరుగుతున్నాడన్న మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి తన స్వార్థపు రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టాడని మంత్రి కాకాని అన్నారు. సోమిరెడ్డి దాచుకోవడమే పనిగా పెట్టుకుని 10 తరాలకు సరిపడా దోచుకు తిన్నాడని మంత్రి కాకాని విమర్శించారు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యానికి కనీసం గిట్టుబాటు ధర కూడా రాలేదని, దళారులు, రైసు మిల్లర్లతో కుమ్మక్కై కమిషన్లు దిగమింగాడని మంత్రి కాకాని గుర్తు చేశారు. రైస్ మిల్లర్ల వద్ద సోమిరెడ్డి 50 కోట్ల రూపాయల చందాలు దండుకోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కాకాని అన్నారు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రైతులు తమ ధాన్యాన్ని 12,000 లేదా 30,000కు అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని మంత్రి కాకాని గుర్తు చేశారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ప్రస్తుత తరుణంలో రైతులు తమ ధాన్యాన్ని 22,000 నుండి 24,000 వరకు అమ్ముకొని సంతోషంగా ఉన్నారని మంత్రి కాకాని ఆనందం వ్యక్తం చేశారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసేందుకు సోమిరెడ్డి తిరుగుతున్న
తిరుగుతున్నాడని, అలాంటి వ్యక్తి మాటలను నమ్మవద్దని మంత్రి కాకాణి ప్రజలను కోరారు. తనకు చివరి ఎన్నిక అని తిరుగుతున్న సోమిరెడ్డికి ఓటు వేస్తే మీకు నాకు సంబంధం లేదని, సోమిరెడ్డి పరారైపోతాడని కాకాణి అన్నారు. రేపు సోమిరెడ్డికి ఓటు వేస్తే సోమిరెడ్డి కోసం నియోజకవర్గంలో తిరుగుతున్న సోమిరెడ్డి కొడుకు కోడలే ఆయన ఎక్కడ ఉన్నాడు తెలియదంటారన్నారు. చివరి ఎన్నిక అని ఎక్కడ ఉంటాడో తెలియని సోమిరెడ్డికి ఓటు వేస్తే మీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి అని మంత్రి కాకాణి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను కోరారు. ఆయనే కరోనాతో పడిపోయి ఉంటే మనకేందా ఆయన చేసేదని అనుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం. నేను ఆ రోజు ప్రత్యేకించి మన కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి చెప్పా, నేను కరోనా బారిన పడ్డాను, మీరెవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, నా ఆరోగ్యం నిలకడగా ఉంది. దానితో పాటు మీకు ఏ అవసరం వచ్చినా సరే నేను కరోనా సోకిందని చెప్పి మీరు భయపడొద్దు, బాధపడొద్దు. నా ఫోన్ పనిచేస్తుంది, నేను కూతవేటు దూరంలో మీ ఫోన్లో అందుబాటులో ఉంటాను కాబట్టి నా ఫోన్లో మీకు ఏ అవసరం వచ్చినా సరే ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటానని చెప్పి ప్రతి ఒక్కడికి మెసేజ్ పంపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం, వంట నూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా, తిరుపతి, ఈరోజు మన పార్లమెంటు తిరుపతి పార్లమెంట్. అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కావాలకపోతే అక్కడ పరిచయం చేయలేదు, తిరుపతి పార్లమెంట్ అని నాయుడుపేటలో పరిచయం చేశాడు. మన ఈ నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లోకి వెళ్ళింది. అందరు చెప్తారు నేను పోరాటాలకు పుట్టినోడిని, పోరాట యోధుడిని అని చెప్తాడు. ఆ రోజు నేను రాజకీయాల్లో లేను. 2009లో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సంబంధించి అల్లిపురం రెడ్డి. ఆయన 140 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి కందుకూరుని తీసుకొచ్చి నెల్లూరు పార్లమెంట్లో కలిపి, నెల్లూరు పార్లమెంట్ కోతవేట దూరంలో ఉండేటువంటి సర్వేపల్లిని తీసుకెళ్లి తిరుపతిలో కలిపితే ఏమీ పట్టించుకోకుండా గమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాని చేస్తానన్నాడు. మేనిఫెస్టోలో చెప్పాడు ఒక్కొక్క పార్లమెంట్ని ఒక జిల్లా కింద 20 జిల్లాలు చేస్తానన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ మేము తిరుపతి పార్లమెంట్లో ఉన్నాం, నెల్లూరు జిల్లాకి కోతవేట దూరంలో ఉండేటువంటి వాళ్ళు, నెల్లూరు జిల్లాతో అనుబంధ సంబంధాలు ఉన్నాయి, మమ్మల్ని తిరుపతి జిల్లాలో కలిపితే మేము 180 కిలోమీటర్లు ఏదన్నా జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మాకు ఇబ్బంది అని చెప్పాం. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో కలిసి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. అనిల్ కుమార్ యాదవ్ ను స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మాచర్ల పట్టణంలో ప్రచారం నిర్వహించి ప్రజలకి అభివాదం చేస్తూ ర్యాలీగా వెళ్లారు.
ఉమ్మడి జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. వైసీపీ నాయకులు ఈ దారుణానికి పాల్పడ్డారంటూ పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాషం ప్రవీణ్ ఆరోపించారు. విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయాన్ని తగలబెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయం పోలీసు వలయంలో ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 14న తెనాలి పర్యటన. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షం, మళ్లీ జగన్తోనే సాధ్యం. ఎవరు పోటీ చేసినా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాకాని వ్యాఖ్యలు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.